కాన్పూర్ కి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ యువరాజ్ గుప్తా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కి చెమటలు పట్టించాడు. ఏకంగా నాసా అధికారిక మెయిల్ ఐడి హ్యాక్ అయ్యే ఒక బగ్ ని కనిపెట్టి వాళ్ళకి పంపించాడు. ఇది చూసి ఫస్ట్ వాళ్ళు టెన్షన్ పడ్డా కానీ తర్వాత ఆ పిల్లోడి తెలివికి వాళ్ళు చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. యువరాజ్ కి హాల్ ఆఫ్ ఫేమ్ లో ప్లేస్ ఇచ్చారు. చాలా మంది సైబర్ ప్రొఫెషనల్స్ గుర్తించాలని బగ్ ని గుర్తించినందుకు నాసా ఈ విధంగా గౌరవించింది. ఈ అబ్బాయి నాసాలో డేంజరస్ థ్రెట్ ని కనిపెట్టాడు. దీనివల్ల నాసా అఫీషియల్ వెబ్సైట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, ఎవరైనా నాసా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఫేక్ ఈమెయిల్ పంపించే ఛాన్స్ ఉందని తేల్చాడు. యువరాజ్ దామోదర్ నగర్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పూర్ ఫ్యామిలీలో పుట్టినా కానీ సైబర్ సెక్యూరిటీ గురించి మంచి నాలెడ్జ్ సంపాదించుకున్నాడు. 10th క్లాస్ లో 74.4% స్కోర్ చేశాడు. యూట్యూబ్, ఆన్లైన్ కోర్సెస్ ఇంకా కొన్ని బుక్స్ నుంచి హ్యాకింగ్ నేర్చుకున్నాడు. యువరాజ్ ఈ మధ్యలోనే నాసా బగ్ బౌంటీలో పార్టిసిపేట్ చేశాడు. నాసా పేరుతోనే ఒక నకిలీ ఈమెయిల్ చేసే ఒక బగ్ ని కనిపెట్టాడు. దాదాపు 2 వీక్స్ కష్టపడి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని తయారు చేసి నాసాకి పంపాడు. నకిలీ ఈమెయిల్స్ ఇంకా కొన్ని డిఫెక్ట్స్ గురించి కూడా పంపాడు. ఇండియాకి సంబంధించిన ఒక చిన్న అబ్బాయి చేసిన ఈ పనికి నాసా పెద్ద ఫ్యాన్ అయిపోయింది. యువరాజ్ 6th క్లాస్ లో ఉన్నప్పుడు వైఫై హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు. అప్పటి నుంచి తను హ్యాకింగ్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. సో దీనికి కావాల్సిన నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నాడు. 2024 లో అతను సైబర్ సెక్యూరిటీ ఫౌండర్ తో పరిచయం పెంచుకొని సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ కూడా యువరాజ్ కి లభించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ యువరాజ్ పేరెంట్స్ తనని ఎంకరేజ్ చేసి ల్యాప్టాప్ కొనిచ్చారు. ఆ ల్యాప్టాప్ తోనే తన స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నాడు.